రామచంద్రపురం నియోజకవర్గం మీరు ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏ విధంగా అనిపిస్తుంది? ఈ నియోజకవర్గం చూస్తుంటే ఇక్కడ ఓటర్లు, జనం తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? అఫిడవిట్‌లో కావచ్చు, నామినేషన్ తర్వాత పత్రికలో వచ్చిన కథనాలు కావచ్చు, మీపై 30+ కేసులు ఉన్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలొచ్చాయి. అది వాస్తవమా? లేదంటే ప్రతిపక్షం ఏదన్నా చెప్తుందని మనం అనుకోవచ్చా? అంటే జనం హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఆర్‌వీఎంసీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. వాసంశెట్టి సుభాష్ మరి రామచంద్రపురం కూటమి అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పాటు సి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి రాబో రోజుల్లో అతను శాసనసభ్యులైతే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రామచంద్రపురం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేస్తామనే విషయం ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఆర్‌వీఎంసీ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు, కే గంగవరం, రామచంద్రపురం రూరల్ సిటీలో కొన్ని ప్రాంతాలు తిరిగి మరి అక్కడ సుభాష్ గారిని ఏ విధంగా మనం ప్రశ్నలు వేయాలనేది ప్రజల నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఆ ప్రశ్నలు ఇప్పుడు ఆయన అడిగే ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం. చూడండి సార్. నమస్కారం సార్ సుభాష్ గారు. రామచంద్రపురం నియోజకవర్గం మీరు ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏ విధంగా అనిపిస్తుంది? ఈ నియోజకవర్గం చూస్తుంటే ఇక్కడ ఓటర్లు, జనం తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఇందులో ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్లో ఫస్ట్ ఫెయిల్యూర్ ఇసుక అనే వ్యవస్థ మీద ఒక భవన నిర్మాణ కార్మికులంటే మొత్తం ఇంచుమించు ప్లంబరు, ఎలక్ట్రీషియను, అలాగే సీలింగ్ వర్కర్స్, టైల్స్ వర్కర్స్, ఇటుక పట్టి వర్కర్స్, లేబరు, ఇలాగా తాపీ మేస్త్రులు, ఇలా పెద్ద వ్యవస్థతో కూడుకున్న వ్యవస్థ అది. పెద్ద జనంతో కూడుకునే వ్యవస్థ అది. మరి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాలకు కానీ కనీసం 300-400 రోజులు కూడా పని లేదు మాకు. చాలా దారుణంగా ఈ ఇసుక ఆపేయటం వల్ల, ఇసుక పాలసీలు విధానాల వల్ల, సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ చాలా ఇబ్బందులకు గురయ్యాం అని వాళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకతతో ఉంటాం, ప్రభుత్వ వ్యతిరేకతతో ఉంటాం. అదేవిధంగా ఏదైతే ఈ ట్యాక్సుల రూపేణా కానీ, ఈ కరెంటు బిల్లు రూపేణా కానీ, నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ రేట్లు పెంచడం కానీ, దీని మీద కూడా సామాన్య ప్రజలు చిరాకుతో ఉన్నారు. ఏదైతే ముఖ్యమైన పథకాలు ఎస్సీలకి, బీసీలకు ఉన్నాయో, విజేసీ విద్య కానీ, అలాగే బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఇవన్నీ రద్దు చేసినవైన వీటి మీద కొన్ని జీవితాలు ఆధారపడి వ్యాపారాలు, చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ వ్యతిరేకతతో అట్ ద సేమ్ టైం బాబు గారు సరైన టైంలో సూపర్ 6 కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, మేనిఫెస్టో కానీ ఇవన్నీ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. సో ఈ 2 ఈక్వేషన్లు తీసుకుంటే జనం నీరాజన పడతా ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి. ఓకే సార్. ఈ రామచంద్రపురం నియోజకవర్గంతో అంటే మీరు అభ్యర్థి కాక ముందు గతంలో ఏదైనా మీకు అనుబంధం ఉందా? ఈ నియోజకవర్గం మీద ఒక ఎమోషన్ ఏదన్నా ఉందా మీకు? ఇక్కడ జనంతో పరిచయాలు కానీ ఏదైనా ఉన్నాయా గతంలో? జనంతో తక్కువ పరిచయాలు ఉన్నాయి. అంత ఎక్కువ కాదు కానీ తక్కువ పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడైనా నియోజకవర్గానికి ఏదైనా కార్యక్రమం నిమిత్తం ప్రజా కార్యక్రమం ఎప్పుడైనా వచ్చే సందర్భం ఉందా? పెళ్ళిళ్ళకి ఏమైనా ఫంక్షన్స్కి వచ్చాను తప్ప అంత దేనికి రాలేదు. అఫిడవిట్లో కావచ్చు, నామినేషన్ తర్వాత పత్రికలో వచ్చిన కథనాలు కావచ్చు, మీపై 30+ కేసులు ఉన్నట్టు కొన్ని పత్రికలు వార్తలు వచ్చాయి. అది వాస్తవమా? లేదంటే ప్రతిపక్షం ఏదన్నా చెప్తుందని మనం అనుకోవచ్చు? అంటే జనం అడగమన్న ప్రశ్న. 30 కాదండి, 13 కేసులు ఉన్నట్టు వచ్చినాయి. అయితే అందులో 2010 నుంచి ఇప్పుడు వరకు ఆ కేసులు లేవు. యాక్చువల్గా ఉన్నాయి 5 కేసులే. అదన్నా అల్లరి కేసుల్లో భాగంగా 6 కేసులు, 5 కదా 6 కేసులు. ఆ కేసులు అలాగే నమోదై ఉన్నాయి. మిగతా అన్నీ అప్పుడే ధర్నా కేసులని ఇవన్నీ ఎప్పుడో ఆల్రెడీ కేసులు కొట్టేశారు. ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న కేసులు చూపించమన్నారు కాబట్టి 13 కేసులు లిస్ట్ అవుట్ వచ్చింది, అంతే తప్ప. కోనసీమ అల్లర్లో చాలా మంది చెప్పేదంటే మీరు మంత్రి ఇంటి మీద పెట్రోల్ వేసారు అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. కొంతమంది అనేది ఏంటంటే ఆ సమయంలో సుభాష్ గారు లేనే లేరు. ఈ మధ్యకాలంలో ధనమ్మ గుడిలో పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు ఆయన, నేను లేను,
నాకు లేక లేక పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పారని కొంతమంది అంటున్నారు. కొంతమంది కాదు, ఇతనే సూత్రధారి, ఇతనే ప్రధాన సూత్రధారి, మంత్రి మీద టార్గెట్ చేసి అంత చేసినోడిని రేపు ఓటు ఎలాగేస్తారు మీరని కొంతమంది అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఇందులో ఏది కరెక్ట్? దేని మన క్లారిఫై నేను యాక్చువల్గా ఆ రోజు బెంగళూరులోనే ఉన్నాను, అందులో సందేహం లేదు. ఇదేదైతే ఈ ఉద్యమం జరిగిందో అంబేద్కర్ జిల్లాకి వ్యతిరేకంగా, అది ప్రజా ఉద్యమం, అది ఎవరో నాయకులు లేని ఉద్యమం జరిగింది. అయిన తర్వాత అలాంటి ప్రమేయమే ఉండుంటే నాది ఏమన్నా ఉంటుంది. నాది 257 పేరు, 56 పేరు, అంటే లాస్ట్ క్లోజ్ 300 పేర్లతో క్లోజ్ అయిపోయింది. లాస్ట్ ఇంకా పెట్టాలన్న నెపంతో పెట్టారు. ఎందుకంటే ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి స్వరూప్ గారు. అది నియోజకవర్గంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సో మీకు బాకీ ఏంటి? బాకీ ఏంటి? దాని తాలూకు పత్రాలు ఏమి మీ దగ్గర ఉన్నాయా? దాని తాలూకు అంటే వైట్ అమౌంట్ ఇంచుమించు 60 లక్షల దాకా ఇవ్వాలి. అంటే చేతి డబ్బు అంటే చేపల కింద ఇచ్చారా, లేదా నోటు చెక్కులు ఏమన్నా? ఎలక్షన్ టైంలో ఆయన దగ్గర వ్యవహారం లేక అది ఇచ్చింది. అదే విధంగా కారు కూడా కొనివ్వడం జరిగింది ఆ టైంలో మీరు మంత్రి గారికి. దాని తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కారు కొన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరి పేరు మీద ఇచ్చాము, ఆయన ఎలా వాడాడు, తర్వాత అమ్ముకున్న డబ్బులు ఎలా తీసుకున్నాడు కూడా క్లియర్ కట్ గా ఉంది. ఇంకా లాస్ట్ మినిట్ లో ఏంటంటే డబ్బులు ఎగ్గొట్టాలి. డబ్బులు ఎగ్గొట్టే ప్రక్రియలో కేసు ఎడితే ఇంక 2 పోతాయి, ఇబ్బంది ఉండదని ఆయన అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజే చెప్తున్నాను, ఆయనకి నా ప్రభావం బలంగా ఉంది. ఆయన 40,000 ఓట్లు మించి రావు. ఎక్కడ వెళ్ళినా సరే నా మనుషులు అక్కడ సిద్ధంగా, నా జనం నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు, మేము వైసీపీకి వేయం, సుభాష్ని ఇబ్బంది పెట్టారని చెప్పి. ఆ ప్రభావం రాబోయే ఎలక్షన్లో తెలుస్తుంది. అదే సుభాషే గారిని నిజంగా చేసుంటే జనం ఎవరు నా వెంట ఉండరు. అది నా వెంట ఉన్నారా, ఆయన వెంట ఉన్నారా? అక్కడ ఆనందరావు గారు ఇంటూ విశ్వరూప్ గారు కాదు, అక్కడ కూడా సుభాష్ ఇంటూ విశ్వరూప్ గారు. అమలాపురం కూడా క్యాండిడేట్ అయితే ఆనందరావు గారు అవ్వచ్చు, కానీ వాస్తవంగా ఆయనకి నాకు జరిగిన కోల్డ్ వార్, అన్యాయంగా నా మీద కేసులు పెట్టడం. మీరు 2 ఎలక్షన్లు మరి అదే విషయం ఇంకోటి చెప్పాలి. ఇదే విశ్వరూప్ గారు ఇవన్నీ తప్పుడు కేసులు, పోలీసుల వైఫల్యం, అందుకని ఈ కేసులు ఎత్తేస్తున్నాం అని చెప్పి పెట్టేశారు. ప్రభుత్వం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. మరి దాన్ని ఏమంటారు? ఎలక్షన్స్ లో భాగంగా కులాల మధ్య చిచ్చుపెట్టి, వ్యక్తుల మధ్య చిచ్చుపెట్టి చేసే రాజకీయం విశ్వరూప్ గారు. దానివల్ల అది జరిగింది. వాసంశెట్టి సుభాష్ చాలా స్పీడు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఎక్కడ స్పీడు? ప్రజా ఉద్యమంలో స్పీడా, లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న గొడవల్లో స్పీడా? ఎక్కడ స్పీడ్? చిన్న చిన్న గొడవలు ఉంటుంటే మన ఫాలో అయ్యే జనాలు ఎంతమంది ఉంటారు. ఈరోజు ఒక పిలుపుతో 1,00,000 మందితో మీటింగ్ ఎత్తిన వైను ఎక్కడికి వెళ్ళిన ప్రజాదరణ అనేది ఈ మండపేట, రామచంద్రపురం తక్కువ, కానీ గతం నుంచి కొద్ది ఈక్వేషన్ తక్కువ. మిగతా ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ కానీ ముంబై కానీ ఎక్కడికి వెళ్ళినా జనం నన్ను ఫాలో అవుతానే వచ్చారు. సో జనాదరణ ఉన్నవాడికి అల్లర చిల్లర గొడవలు పెడితే జనం వెంట రారు. ఈవేళ వరకు కూడా స్పీడ్ అంటే ఓ తప్పు జరిగినప్పుడు స్పీడ్గా స్పందించాం. అల్లర కేసులు తప్పు, చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు. సో నేను రోడ్డు ఎక్కాను, ప్రభుత్వానికి చెప్పాను ఇది తప్పు అని. రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ వేసి సుభాష్ చెప్పింది కరెక్ట్, చాలా మంది అమాయకులు ఇరుక్కుని కేసులు ఎత్తారు. అప్పుడు నేను స్పీడ్గా స్పందించకపోతే కేసులు ఎత్తారు కదా. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకముందు వైసీపీకి పనిచేశారా? వైసీపీ సీట్ అడిగారా? అడగలేదు. ఇస్తా అన్నారు, నాకు వద్దని చెప్పి. ఎక్కడ ఇస్తా అన్నారండి మీకు? మనకి రాజమండ్రి ఎంపీ ఒకటి ఆఫర్ చేశారు, అట్ ద సేమ్ టైం నరసాపురం ఎంపీ ఒకటి చెప్పారు. అలాగే చెప్పారు, కానీ నాకు ఇష్టం లేని పార్టీని కొనసాగలేను. ఎందుకంటే నేను స్వరూప్ గారిని వ్యతిరేకించాను, పొన్నాడు సతీష్ గారిని వ్యతిరేకించాను, అట్ ద సేమ్ టైం వేణుని వ్యతిరేకించాను. ఈ 3 కూడా ముగ్గురికి మళ్ళీ సీట్ ఇవ్వడంతో నేను వ్యతిరేకించే వాళ్ళకి మీరు సీట్ ఇచ్చారు కాబట్టి నేను ఆ పార్టీలో పనిచేయలేదు, బయటకు వచ్చాను. ఒకప్పుడు బోస్ గారు మీరు గురుశిష్యులుగా ఉండేవారు, క్రమేపీ ఏంటి మీ ఇద్దరికి ఎక్కడ తేడా వచ్చింది? తేడా ఏమి అలాగే కార్తీక వనవాసాలు తేడా మాట్లాడుకోవటం ఏమి లేదు. ఆయన పార్టీ అయింది, నా పార్టీ అంతే. అంటే ప్రొఫెషనల్ యాంటీ తప్ప వ్యక్తిగత విభేదాలు మీకు? నాకు ఆయనకి ఏం పదవులు ఇప్పించారు. ఇంకొక విషయం, ఫైనల్ గా మిమ్మల్ని ఓడించడానికి ఒక పెద్ద నేతలు ఒక ఇద్దరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మనం ఏమనుకోవాలి? సుభాష్ బలవంతుడు అనుకోవాలా, వాళ్ళు బలహీనలు అనుకోవాలా? వాళ్ళు బలహీనలు అనుకోవాలి. అంతేనా? ఎందుకంటే వాళ్ళిద్దరు మొన్నటి వరకు కొట్టుకుని వీళ్ళిద్దరు కలిసిపోయి చిలకా గోరింకల్లా ఉంటాం, మీరు కూడా చిలకా గోరింకల్లా ఉండండి అంటే జనం అంగీకరించారు. ఈవేళ ఆయన అనుకున్నా
బోస్ గారు ఈయనకి యాంటీగానే పనిచేశారు ఉమ్, త్రిమూర్తి గారు. ఉమ్, ఇప్పుడు గుండెల్లో కత్తిరెట్టుకుని కౌగులించుకుంటున్నారు. ఉమ్, ఈయనకి శిక్ష పడింది మొన్న దాంట్లో అంటే బోస్ గారిని బయట ఓపెన్ సీక్రెట్ అది. ఉమ్, ఇప్పుడేమో అలా ఏం కాదు అని ఈయన చెప్పుకుని వస్తున్నారు. ఇవన్నీ జనం అవేర్నెస్ తో ఉన్నారు ఈ మధ్య. కాబట్టి ఎవరు ఏం చేసినా తెలుస్తుంది. వాళ్ళ కలయికే నాకు మంచి జరుగుతుంది ఈరోజు. పల్లిపాలెంలో ఒక అతను కామెంట్ చేశాడు అన్నమాట, బలవంతంగా నాకు కండువా చేశారు అని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో చూసాను. అవును. అందులో వాస్తవం కృష్ణారెడ్డి. ఉందా? కృష్ణారెడ్డి గారు. ఏం లేదండి, ఆయన వచ్చి 5 లక్షలు అడిగాడు. కృష్ణారెడ్డి గారా కృష్ణారెడ్డి మిమ్మల్ని? ఓకే. 5 లక్షలు అడిగాడు. ఉమ్, 5 లక్షలు ఇస్తే పార్టీలో కొనసాగాలని చెప్పాడు ఆయన. ఉమ్, మేము అలాగే నీకు 5 లక్షలు ఇస్తే ఇలా చాలా మందికి లక్షలు ఇచ్చుకుంటా పోవాలి, ఉమ్, మేము రాజకీయం చేయలేం, ఉమ్, కాబట్టి మీ ప్రయత్నం మీరు ఉమ్, మీరు పార్టీలో మీరు కొనసాగండి ఉమ్, అంటే, లేదండి మీకు పని చేస్తా అన్నాడు, చేసాం. ఉమ్, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమైనా అవతల డబ్బులు ఇచ్చి ఉంటారు, ఉమ్. నేను ఇవ్వలేదు కాబట్టి అటు వెళ్ళాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.